వెల్కమ్ టు బిగ్ మనీ ఛానల్. సో ఇప్పుడు ఈ ఐపీఓ వచ్చేసి నీవా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఒకప్పుడు ఇది మ్యాక్స్ బూపా అనేవాళ్ళు అనమాట. మనకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా. సో ఆ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి బ్రాండ్ చేంజ్ అయ్యి నీవా బూపా అయిందనమాట. ఇది 2021లో. సో వీళ్ళు ఇప్పుడు ఫ్రెష్ సేల్ ఆఫ్ ఈక్విటీ అనమాట. ఇది ఆఫర్ ఫర్ సేల్ కాదు. మనకు చూసినట్టే ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టర్ ఇంపార్టెన్స్ చాలా పెరుగుతోంది ఇయర్ బై ఇయర్. హెల్త్ కేర్ సెక్టర్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొడ్యూసర్ అండ్ ఈవెన్ ఇన్కమ్ జనరేటివ్ సెక్టర్ ఆల్సో అనమాట. దాంట్లో ఇక్కడ చూస్తే మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ లిస్ట్ ఉందన్నమాట. ఇది IRDAI అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఆల్మోస్ట్ 33 ప్లేయర్స్ ఉన్నారండి వీళ్ళందరిలో. ఇందులో మనకి LIC ఒకటి అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఒకటి అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సపరేట్గా ఉంటుంది అనమాట. ఈ మూడు కొంచెం పబ్లిక్ సెక్టర్ కిందకి వస్తాయి. అదర్వైజ్ మిగతా అన్నీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్సే. స్టిల్ దెర్ ఈజ్ ఇంకా మనకి చాలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్లేయర్కి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇండియాలో అందరూ పవర్ సెక్టర్ అని, డేటా సెంటర్ అని, ఎనర్జీ సెక్టర్ అని డిఫరెంట్ థీమ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటికన్నా కూడా డెఫినెట్గా వర్కౌట్ అయ్యేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెల్త్ కేర్ సెక్టర్ మాత్రమే. వేరే సెక్టర్స్కి పాలసీస్ చేంజ్ చేసినా, గవర్నమెంట్ ఏదన్నా అక్విజిషన్స్ చేయకపోయినా, వాళ్ళు అవుట్ సైడ్ నుంచి వచ్చే FILకి సపోర్ట్ చేయకపోయినా అవన్నీ వర్కౌట్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు విండ్ పవర్ తీసుకుంటే సమ్ ల్యాండ్ అక్విజిషన్స్ కానివ్వండి, టవర్స్ బిల్ట్ కానీ అట్లా చేయాలి. డేటా సెంటర్స్ అంటే వాటికి చాలా పెద్ద ఎత్తున పవర్ అవసరం అవుతుంది అనమాట. ఇప్పుడున్న టాటా పవర్ కానివ్వండి, ఇన్సూరెన్స్, ఇట్లా ఏదన్నా తీసుకొని మీరు డిఫరెంట్ సెక్టర్స్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం ఎక్కువ ఉండిద్ది. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఎవరి ఓన్ హెల్త్ అనేది వాళ్ళ ఇంపార్టెన్స్, ఎవరు వేరే వాళ్ళు వచ్చి చేయడానికి ఇక్కడ ఏమీ ఉండదన్నమాట. అందుకని గవర్నమెంట్ కూడా మనకి ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా పెట్టలేదు. ఇట్ ఈజ్ ఆప్షనల్. ఉండటం మంచిదన్నమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చూస్తున్నారు, సీజనల్ డిసీజెస్ వల్ల కానివ్వండి, డిఫరెంట్ యాక్సిడెంట్ వల్లను, అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, చాలా హై అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్స్కి. అందుకని ఇప్పుడు పబ్లిక్ కూడా ఓన్ అవేర్నెస్ పెరిగింది ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే దాని మీద. సో ఇప్పుడు దీంట్లో ఫర్దర్గా ముందుకెళ్తే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ అండి. అది టోటల్గా 33 పీపుల్ ఉన్నారు IRDAI ప్రకారం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్క్రీన్ వచ్చేసి ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న పెద్ద ప్లేయర్స్, అంటే అవుట్ ఆఫ్ 33లో ఎవరైతే లిస్టింగ్ అయి ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు. ఫస్ట్ LIC వచ్చిందండి, తర్వాత SBI, తర్వాత HDFC లైఫ్, తర్వాత ICICI ప్రుడెన్షియల్, తర్వాత ICICI లాంబార్డ్. ICICIకి 2 సపరేట్ లిస్టింగ్స్ ఉన్నాయండి, ప్రుడెన్షియల్ అండ్ లాంబార్డ్ అనమాట. ఒకటి లైఫ్కి, ఒకటి వెహికల్ ఇన్సూరెన్స్ అనమాట. అట్లాగే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది పబ్లిక్ది. అన్ని కంపెనీలు కూడా రీఇన్సూరెన్స్ చేస్తాయి అనమాట. ఆ రీఇన్సూరెన్స్ అనేది వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దగ్గర చేస్తారు. అట్లాగే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, స్టార్ హెల్త్. సో ఇవి మేజర్గా ఉన్నాయి. మీరు ఈ చార్ట్స్లో చూస్తే ఇన్ ఫస్ట్ గ్లాన్స్ మనకి SBI లైఫ్ ఒకటి, ICICI ప్రుడెన్షియల్ ఒకటి, అట్లాగే ICICI లాంబార్డ్, ఈ 3 బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు పర్టికులర్గా ఈ నీవా బూపాకి వస్తే, యాక్చువల్గా బూపా అనేది UK కంపెనీ అండి. వాళ్ళు టోటల్గా అమెరికా సపరేట్ చేశారు, బూపా గ్లోబల్ ఇండియా UK సపరేట్ చేశారు, మిడిల్ ఈస్ట్ సపరేట్ చేశారు. సో ఇప్పుడు ఇండియాకి సంబంధించి నీవా బూపా ఇండియా అనేది వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అనమాట, యాజ్ ఎ గ్లోబల్ లెవెల్లో. సో ఇక్కడ చూస్తే మీరు ఇది పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ అయితే ఏం కాదండి. ప్రీవియస్గా కూడా ఈవెన్ రీసెంట్ క్వార్టర్లో అయితే కొంత లాసుల్లోనే నడుస్తూ ఉంది. క్వార్టర్ ఎండెడ్ విత్ జూన్ క్వార్టర్ అనమాట. June 30కి ఎండ్ అయిన క్వార్టర్లో కూడా కొంత లాస్ బుక్ చేసినట్టున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు చూసిన ఇక్కడ హైలైట్స్లో వీళ్ళు ఎంత గ్రాస్ ప్రీమియం అర్న్ చేశారని. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా ప్రీమియం, ఎంత ప్రీమియం కడితే అదంతా కూడా వాళ్ళకి ఇన్కమ్ కింద లెక్కండి. బేసిక్గా ఏదైతే క్లెయిమ్ చేస్తామో అది వాళ్ళకి అవుట్ గోయింగ్ కింద చూస్తారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 22-23లో 4 crores ఉన్నది, ఇక్కడ మనకి 23-24లో 5 crores మోర్ దాన్ బిజినెస్ చేశారండి వీళ్ళు. అట్లాగే వీళ్ళకి ఎంప్లాయీస్ చూడండి మీరు ఇక్కడ
2022-23లో 7,375 మంది ఉన్నారు. అదే 23-24కి వచ్చేసరికి 7,868 మంది. పెద్దగా ఎంప్లాయీస్ అయితే ఇంక్రీజ్ అయింది ఏం లేదండి దీంట్లో. నంబర్ ఆఫ్ ఆఫీసెస్ కూడా ఇంతకుముందు 201 ఉన్నాయి, ఇప్పుడు 210. పెద్ద ఇంప్రూవ్మెంట్ కూడా, ఎక్స్పాన్షన్ కూడా పెద్దగా ఏమీ చేయలేదు వీళ్ళు. ఏజెంట్స్ వచ్చేసరికి ఇంతకుముందు 1,45,000 ఉంటే ఇప్పుడు 1,43,000కి వచ్చారు. అంటే 2,000 మెంబర్స్ ఆల్మోస్ట్ తగ్గారు కూడా. ఏజెంట్స్ అంటే ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఏజెంట్స్ ఎంత బాగా మార్కెటింగ్ చేయగలిగితే అంత ఎక్కువ పెనట్రేట్ అవ్వచ్చు మార్కెట్లోకి. ఇక్కడ చూస్తే వీళ్ళకి నంబర్ ఆఫ్ ఏజెంట్స్ 22-23 ఇయర్ కంటే 23-24లో తగ్గారు. వీళ్ళు ఇంకా 24-25 డేటా అయితే అవైలబుల్ లేదండి. ఇది యాన్యువల్ డేటా కాబట్టి 23-24 ఉంటుంది అనమాట. ఈవెన్ పాలసీస్ కూడా వీళ్ళు పెద్ద ఎక్కువ సేల్ చేసింది అయితే ఏం లేదు. 23లో 19 lakhs సెల్ చేస్తే 23లో వచ్చేసి 24లో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి జస్ట్ క్లోజ్లీ 25 lakhs అనుకోండి, కానీ 24.5 lakhs అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకటి, ఎంప్లాయీస్ ఎక్స్పాన్షన్ పెద్దగా జరగలేదు. 2, ఆఫీస్ ఎక్స్పాన్షన్స్ పెద్దగా జరగలేదు. 3, ఎంప్లాయీస్ 2,000 మెంబర్స్ తగ్గారు. ఇంకా పాలసీస్లో కూడా అయితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది యాజ్ ఎ యూకే గ్లోబల్ కంపెనీ అని చెప్పాం కదా, వీళ్ళు రెవెన్యూ బై సబ్సిడరీస్ అని సపరేట్గా ఇచ్చారండి, బిజినెస్ అని. దీంట్లో నీవా బూపా అనేది ఇండియా అనమాట. సో అవుట్ ఆఫ్ వాళ్ళ 100%లో 9% ఇండియా నుంచి వస్తుంది అనమాట. వాళ్ళకి మేజర్గా యూకే ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత బూపా గ్లోబల్, థర్డ్ నీవా బూపా అనమాట. ఆ తర్వాత డెంటల్ కేర్ సర్వీసెస్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి కూడా వస్తుంది. బట్ యాజ్ ఎ నీవా బూపా ఇండియా సబ్సిడరీ 9% మాత్రమే వీళ్ళకి వస్తుందండి దీంట్లో. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది యాజ్ ఎ హోల్ రీసెంట్ June 30th 24కి సంబంధించి యూకే గ్లోబల్ వెబ్సైట్లో డేటా అండి. ఇది ఇండియాలో ఉన్న వెబ్సైట్ డేటా కాదు ఇది. సో అక్కడ వచ్చేసి బూపా గ్లోబల్, ఇండియా, యూకే మూడింటిని కలిపి ఇచ్చారు ఈ డేటా. సో ఇది పెద్దగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి వచ్చేసరికి వీళ్ళకి పేమెంట్ ఆఫ్ క్లైమ్స్, పేమెంట్ ఆఫ్ కమిషన్ అండ్ బ్రోకరేజెస్ టు ఏజెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, ఇది కొంచెం హైగానే ఉందండి వీళ్ళకి ఇప్పుడు. అట్లాగే వీళ్ళు ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఛార్జెస్, వీళ్ళు ఏదైతే మేబీ సమ్ లోన్స్ తీసుకుని ఉండొచ్చు దానికి ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు. ఎంప్లాయీస్ రెమ్యునరేషన్ వెల్ఫేర్ బెనిఫిట్స్ కూడా కొంచెం 63 lakhs వరకు ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ నీవా బూపాకి సంబంధించి రిస్క్స్ ఏంటంటే, ఈవెన్ మనం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ స్టాట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండి, మేజర్గా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పాండ్ చేయలేదంటే ఆబ్వియస్గా బిజినెస్ హర్ట్ బిజినెస్ దెబ్బతింటానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, పబ్లిక్ అవేర్నెస్ ఉంది. స్టిల్ మీరు రైట్ ప్రొడక్ట్ క్రియేట్ చేసి రైట్ ప్రైసింగ్ పెట్టకపోతే ఇన్సూరెన్స్లో సక్సెస్ అవ్వటం చాలా కష్టం అండి. అట్లాగే క్లైమ్స్ చేసుకునేటప్పుడు కూడా డిలే ఉండకూడదు. ఈ డిలే ఉందంటే కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అయిపోయి ప్రొవైడర్ స్విచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సే ఇప్పుడు నీవా బొప్పా నుంచి ఏ మ్యాక్స్ లైఫ్కో, లైఫ్ ఇన్సూరెన్స్ దానికో, HDFC లైఫ్కో చేంజ్ అవుతుంటారు అనమాట. అట్లాగే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతా, ఫ్రీక్వెంట్గా ప్రాసెస్లు మారుస్తూ ఉన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే హైయర్ లెవెల్ పీపులే కదా ప్రైసింగ్ డిసైడ్ చేసేది ఒక ప్రొడక్ట్కి. సో వాళ్ళు కూడా ప్రాపర్ కంటిన్యూటీ ఉండాలి, యాట్రిషన్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట. అట్లాగే ఇక ఫైనల్గా వచ్చేసి ఈ డేట్ వచ్చేసి November 7th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, November 11th క్లోజ్ అయిపోతుంది ఇది. సో ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 70 to 74 రూపీస్ అనేది బ్యాండ్. లోయర్ లిమిట్ 70, అప్పర్ లిమిట్ 74 రూపీస్. లాట్ వచ్చేసి 200 shares. ఈచ్ మెంబర్ అట్లీస్ట్ ఒక లాట్ అంటే 200 shares అప్లై చేయాలి. అరౌండ్ 15,000-16,000 వరకు వాల్యూ వస్తుంది అది. సో అలాట్మెంట్ వచ్చేసి November 12th జరిగిద్ది, లిస్టింగ్ వచ్చేసి November 14th జరిగిద్ది అనమాట. రీటైలర్స్ వచ్చేసి మినిమం ఒక లాట్ అప్లై చేయాలి, 14,800 పడుతుంది. రీటైలర్ మాక్సిమం 13 లాట్స్ అప్లై చేయొచ్చు అండి, అది 1,92,000 వరకు పడుతుంది అనమాట. HNIs వచ్చేసి మినిమం 14, మాక్సిమం 67. అట్లాగే బిలో ఉన్న HNIs వచ్చేసి 68 వరకు తీసుకోవచ్చు. సో ఇవి ఈ నీవా బూపా IPOకి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇక్కడ ఏది కూడా బై అండ్ సెల్ రికమెండేషన్గా కన్సిడర్ చేయవద్దు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీరే తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.